హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బావా మరదలు పార్ట్ 15. విక్రమ్ నోరు మూయడంతో అరవకుండా సైలెంట్ అయిపోతుంది మధు. ఏయ్, ఎందుకే అరుస్తున్నావు? నేనెప్పుడు చేయి తీస్తున్నా అరవకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి నోటి మీద నుండి చేయి తీస్తాడు. తనని అలాగే పట్టుకొని తన భుజం మీద తలని పెడతాడు విక్రమ్. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఏయ్ తింగరి, చేతేసి చాలాసేపు అవుతుంది కదా, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు ఏంటే? మాట్లాడు అని అంటున్న విక్రమ్తో, ముందు నువ్వు నన్ను వదులు బావా, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా అని కష్టంగా అంటుంది మధు. నేను బాగానే తీసుకుంటున్నా, నీకు కూడా అందించనా పోనీ అని అంటున్న విక్రమ్తో, బావా ప్లీజ్ అని అనడంతో, పోవే అని వదిలేసి బెడ్ మీద కూర్చుని మధుని చూస్తూ ఉంటాడు విక్రమ్. మధు హమ్మయ్య అనుకొని, తమరేంటి ఇంత సడన్గా ఊడిపడ్డారు అని అంటుంది. నా తింగరి మరదలకి కొంచెం నోరెక్కువైంది అని తెలిసి ఆ నోరు మూయించి వెళ్దాం అని వచ్చా అని అంటాడు. మధుకి కోపం వచ్చి, నాకు నోరెక్కువైందా? అవును మరి, నేను అరిస్తే చూస్తూ ఊరుకుంటారు కదా పాపం, తిరిగి నన్ను ఏమీ అనరు అని డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతుంది మధు. ఓయ్ ఆకవే, నేనిక్కడ మాట్లాడుతున్నా కదా, నా మాటలు వినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఏంటి, వీడు వాగి వాగి నోరు మూసుకుని ఉంటాడులే, నాకెందుకు, నా పని నాది అని అనుకుంటున్నావా అని అంటాడు విక్రమ్. నేనేమీ అలా అనుకోలేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దామని వెళ్తున్నానంతే, ఒక 5 మినిట్స్ వచ్చేస్తా బావా అని అంటున్న మధు దగ్గరకు వచ్చి, నువ్విప్పుడు డ్రెస్ చేంజ్ చేయడానికి వీల్లేదు, ఉంచుకో, బాగున్నావు హాట్గా అని అంటున్న విక్రమ్ని చూసి నోటి మీద చేయి వేసుకుంటుంది మధు. హవ్వా, ఏంటి బావా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, సిగ్గులేదు నీకు అని అంటున్న మధుని చూసి, సిగ్గా? నాకెందుకు సిగ్గు, హాట్గా ఉన్నావు కాబట్టి హాట్గా ఉన్నావు అన్నాను, దానిలో తప్పేముంది, నీ బొందా అని తల మీద ఒకటి వేస్తాడు విక్రమ్. అదుగో, ఎన్నిసార్లు అంటావు హాట్ హాట్ అని, నువ్వు పోలీస్వి కాదు రౌడీవి అని అంటున్న మధుని దగ్గరకు లాక్కొని, అవును నేను రౌడీనే, కానీ అందరికీ కాదు, నీకు మాత్రమే రౌడీ పోలీస్ని అని అర్థమైందా అని అంటాడు. తెలుస్తుందిలే నాకు, ఫోన్ చేస్తే మాత్రం నా మీద ఇంతెత్తున లేచి అరిచి ఫోన్ పెట్టేస్తావు, ఇప్పుడెందుకు అంత కూల్గా మాట్లాడుతున్నారు సారు అని అంటుంది. అప్పుడు డ్యూటీలో ఉన్నా అరిచా, ఇప్పుడు చిన్న పని మీద వచ్చా అని మధు కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు విక్రమ్. హో అవునా, ఏం పని అని అంటుంది మధు. చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తా అని అంటున్న విక్రమ్తో, ఏంటది బావా అని అంటున్న మధు మాట పూర్తి కాకుండానే తన పెదవులపై ముద్దు పెట్టేస్తాడు విక్రమ్. ఒక్కసారిగా షాక్ అయి దూరం జరగడానికి ట్రై చేస్తున్న మధుని నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ముద్దుని కంటిన్యూ చేస్తాడు. చాలాసేపటి తర్వాత మధుని వదిలి తన వైపు చూసి, ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకొని తిరుగుతావే తింగరి, నా ముద్దు నేను తీసేసుకున్నా అని అంటాడు. మధు కోపంగా చూస్తూ, ఏంటి బావా నువ్వు, నాకెందుకు ముద్దు పెట్టావు, నువ్వు నిజంగా రౌడీవి అని అంటుంది. నేను లవ్ చేసేది నిన్నే కాబట్టి నీకే ఇస్తా, నా ముద్దు నచ్చలేదని చెప్పు, వేరే ఎవరికైనా ఇచ్చుకుంటా అని అంటాడు. చంపుతా వేషాలు వేశావంటే, వేరే అమ్మాయి గురించి ఆలోచించావంటే అని అంటున్న మధుతో, హో అయితే నచ్చిందన్నమాట అని అంటాడు. ఓహో అని అంటుంది మధు. నచ్చలేదా? అయితే నా ముద్దు నాకు తిరిగిచ్చేయి, నీకు నచ్చినప్పుడు ఎందుకు నీ దగ్గర ఉండడం చెప్పు, నా ముద్దు నాకు ఇచ్చేస్తావా లేదా అని మళ్ళీ మధుని పట్టుకుంటాడు విక్రమ్. బావా ఏంటి నువ్వు అని అంటున్న మధుని చూసి, నచ్చలేదు కదే నీకు, తిరిగి తీసేసుకుంటా అని ముందుకు వస్తున్న విక్రమ్కి ఫోన్ రావడంతో చిరాగ్గా ఫేస్ పెట్టి మధుని అలానే పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. భాస్కర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో చెప్పరా అని అంటున్న విక్రమ్కి, రేయ్ ఇంటికి వచ్చావా, నీతో కొంచెం మాట్లాడాలి, అదే ఆ రాయుడి విషయం అని అంటాడు. సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేసి మధుతో, మధ్యలో ఫోన్ వచ్చి డిస్టర్బ్ చేసింది కదా, పోనీలే ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు అని అంటున్న విక్రమ్తో,
చాలే ఆపు బావా, ఇప్పుడెవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. అవసరమా ఇప్పుడు అని అంటాడు. చెప్పు బావా అని మధు మళ్ళీ అనడంతో భాస్కరే బాబు అని అంటాడు. ఎందుకు చేశాడంట అని అంటున్న మధుతో వాడు ఎందుకో చేశాడు, నీకెందుకే, నేను చూసుకుంటా కదా, నువ్వు నన్ను చూసుకో చాలు అని అంటాడు విక్రమ్. ఏంటి చూసుకునేది, నిన్ను రేవులో తాటి చెట్టులాగా పెరిగావు, నిన్ను నువ్వు చూసుకోలేవా, ముందు నువ్వు తప్పుకో, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అంటున్నా మధుని గట్టిగా పట్టుకొని, ఏంటి తింగరి నోరు లేస్తుంది, ఈసారి ముద్దు ఇచ్చి ఆపను, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు. ఆ అని కప్పలాగా నోరు తెరిచిన మధుని చూసి, మరీ అంత తెరవకు, ఇల్లు మొత్తం నోటిలో దూరిపోతుంది అని అంటాడు విక్రమ్. మధు దెబ్బకి నోరు మూసి, ఏంటి బావా అని అంటుంది. విక్రమ్ మధుని చూసి, సరే గాని నాకు కొంచెం టిఫిన్ పెట్టవే, చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది మధు. ఏంటి బావా ఇంతసేపు చెప్పకుండా ఉన్నావు అని అంటున్న మధుతో, వచ్చిన వెంటనే చెప్పాలి అని అనుకున్నా, కానీ నిన్ను చూసిన తర్వాత ఆకలి మాట మర్చిపోయా అని అంటాడు. బావు మళ్ళీ స్టార్ట్ చేయకు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా అని కిందకి వెళ్ళి వేడి వేడి దోశలు వేసి తీసుకొస్తుంది మధు. తిను బావా అని ఇస్తున్న మధుతో, నువ్వే పెట్టు అని అంటాడు విక్రమ్. ఏ తినొచ్చు కదా అని అంటున్న మధుని విక్రమ్ సీరియస్ గా చూసేసరికి, సర్లే ఎందుకంత కోపం, నేనేమన్నానని, తిను అన్నాను అంతే కదా అని విక్రమ్కి తినిపిస్తుంది. నువ్వు తిన్నావా అని అంటాడు విక్రమ్. హా నిన్న అని సమాధానం చెప్పిన మధుని చూసి గట్టిగా నడుం మీద గిల్లేస్తాడు విక్రమ్. అబ్బా ఏంటి బావా నువ్వు, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా తిక్క తిక్క వాగుడు వాగితే ఇలానే ఉంటుంది అని దోశ ముక్కని తన నోటి దగ్గర పెడతాడు. నాకేం వద్దు, చూడు ఎంత గట్టిగా గిచ్చావు అని కందిపోయిన తన నడుముని చూపిస్తుంది మధు. అయ్యో సారీనే తింగరి అని నడుము మీద ముద్దు పెడతాడు విక్రమ్. బాబోయ్ ఏంటి బావా నువ్వు, నన్ను టెన్షన్తో చంపేసేలా ఉన్నావు, కానీ సైలెంట్గా ఉంటావా ఉండవా, లేదంటే నన్ను కిందకి వెళ్ళి కూర్చోమంటావా అని అంటుంది. నిన్నెవడు హాఫ్ సారీ కట్టుకోమని చెప్పాడు, అందుకే నీకు ఈ పనిష్మెంట్ అని మీదకి రాబోతున్న విక్రమ్కి మళ్ళీ ఫోన్ వస్తుంది. చా వీడిని చంపేసినా తప్పులేదు అని అనుకుని, ఏంట్రా చెప్పు అని అంటున్న విక్రమ్తో, రే బావా నేను బయటే ఉన్నాన్రా, బెల్ కొట్టి కొట్టి ఇంక తప్పక ఫోన్ చేశా అని అంటాడు భాస్కర్. సరే వస్తున్నా అని మధుని చూసి బయటికి వెళ్తాడు విక్రమ్. అమ్మయ్య అని అనుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపటికి బయటికి వెళ్తుంది. ఇద్దరు సీరియస్ డిస్కషన్లో ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.